హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను వంకాయ అండి. ఇది వంకాయ పల్చగా కోసి, మనం పెద్ద వంకాయలు ఉంటాయి కదండి, ఈ పల్చగా కోసి ఇలాగా మనం కాల్చుకోవడానికండి. ఇది మనం ఇలా పల్చగా కోసుకొని పసుపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే కాండ్రగా ఉంటాయి వంకాయలు. ఫ్రెష్ వంకాయ అయితే చాలా బాగుంటుందండి. దీనికి మనం నూరడానికి వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు, జీలకర్ర, పసుపు వేసుకొని ఒకసారి నూరుకోండి. అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలండి. మెంతాకు వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మెంతి కూర, మెంతాకు శుభ్రంగా కడిగేసుకొని వేసుకోండి. అందులోనే కారం కూడా వేసుకోండి. కొద్దిగా వేసుకొని కొద్దిగా పెరుగు, గట్టి పెరుగు వేసుకోండి. నీరు లేని పెరుగు వేసుకోవాలి. దీనికి పెరుగు వేసుకొని టేస్ట్ చూసుకోండి, సరిపోయిందో లేదో. ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూసుకోండి. మనం ఇలాగ వంకాయల కోసం కదా, ఈ వంకాయలు శుభ్రంగా కడిగేసుకొని మనం దానికి పేస్ట్ అలా రాసుకొని అటు ఇటు బాగా రాసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోండి. స్టవ్ మీద పెనం వేసుకొని కాల్చుకోవాలి. ఇది అట్ల రేగు మీద కాలుస్తే బాగుంటాయండి. పెనం కన్నా అట్ల రేగు అయితే మీకు అటు ఇటు తిప్పడానికి కుదురుతుంది మనకి. చూసారా, ఇలాగ అటు ఇటు కాల్చుకోండి. ఒకసారి పెనం ఎర్రగా కాలేక నూనె వేసుకొని దాని మీద ఈ ముక్కలు ఒకటి అంటుకోకుండా పెట్టుకోండి. అప్పుడు మూత పెట్టుకొని ఒకసారి మగ్గనివ్వండి. ఎందుకంటే వంకాయ మగ్గాలి కాబట్టి కొద్దిగా వంకాయ మగ్గుతున్న కొద్ది మనకి మసాలా దానికి కూడా, అంటే మసాలా వేయలేదు కాబట్టి మసాలా లేకుండా చేశాను కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా పట్టాలి కదండి దానికి, వంకాయకి. అందుకని ఇలా మూత పెట్టుకొని ఒక్కసారి మగ్గనిచ్చి కాలేక మళ్ళీ తిరగేసుకొని ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీరు చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.